హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు ప్రజస్ కుక్ డిష్ అండ్ ట్రీట్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్. కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కనుక ఫాలో అవుతే మనము సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ రెడీ చేసుకోవచ్చు. చాలామందికి గులాబ్ జామ్స్ చేసినప్పుడు పైన లేయర్ ఊడిపోవడం కానీ, క్రాక్స్ రావడం కానీ, లోపల సరిగ్గా ఉడకకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. మరి అలా జరగకుండా పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ ఇన్స్టంట్ గులాబ్ జామ్ మిక్స్తో కొన్ని టిప్స్ యూస్ చేస్తూ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. షుగర్, గులాబ్ జామున్ మిక్స్, నెయ్యి, మిల్క్, బాదం స్ప్లిట్, కుంకుమ పువ్వు, ఇలాచీ పౌడర్, ఆయిల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 కప్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గిట్స్ బ్రాండ్ వాడుతున్నాను. మీ ఫేవరెట్ బ్రాండ్ మీరు యూస్ చేసుకోవచ్చు. లంప్స్ లేకుండా మిక్స్ చేస్తూ వాటర్కి బదులుగా మిల్క్ వేసుకొని పిండిని జారుగా కలుపుకోవాలి. ఇలా జారుగా కలుపుకోవడం వల్ల మనము ముద్దలు ప్రిపేర్ చేసే టైంకి పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఎక్కువ ప్రెషర్ వాడకుండా ఎయిర్ గ్యాప్స్ ఉండేలా పిండిని మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా 1 or 2 టీ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. వాటర్కి బదులుగా మిల్క్ వేయడం వల్ల గులాబ్ జామ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, రిచ్ లుక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని 10 minutes పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనము షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. మనం ఏ కప్పు మెజర్మెంట్తో అయితే గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నామో అదే కప్పు మెజర్మెంట్తో షుగర్ ఫుల్ కప్పు తీసుకొని 3 cups వాటర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాటర్లో షుగర్ అంతా కరిగిపోయే వరకు కలుపుకోవాలి. గులాబ్ జామ్స్కి తీగపాకం చేసుకోనక్కర్లేదు. షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయి వాటర్ మరుగుతున్న టైంలో పొడిగా చేసుకున్నటువంటి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక పించ్ కుంకుమ పువ్వు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మంచి కలర్ అండ్ ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని 3 to 4 minutes మరిగించుకోవాలి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గులాబ్ జామ్ పిండిని చెక్ చేసుకుందాం. చూడండి, మనం ముందుగా మిక్స్ చేసుకున్న జారుతనం తగ్గిపోయి కొద్దిగా గట్టిపడి ముద్దలు చేసుకోవడానికి వీలుగా సాఫ్ట్గా రెడీ అయింది. ఇప్పుడు దీంట్లో నుంచి కొద్దిగా పిండిని తీసుకుంటూ ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేస్తూ అరచేతిలో వేసుకొని రౌండ్ బాల్స్గా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా కొద్దిగా నెయ్యి అద్దుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ యూస్ చేయకుండా ఫింగర్స్తో లైట్గా రోల్ చేస్తూ ఎయిర్ గ్యాప్స్ పోకుండా సాఫ్ట్గా ఇలా బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఉండడం వల్ల మనం ఫ్రై చేసుకున్నప్పుడు మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్ని బాల్స్ ఫింగర్స్తో లైట్గా ప్రెస్ చేస్తూ తక్కువ ప్రెషర్తో రౌండ్గా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని బాల్స్ ఈవెన్ సైజులో ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఈ పిండి అరౌండ్ 200 grams ఉంటుంది. దీనితో మనము 25 to 30 గులాబ్ జామ్స్ చేసుకోవచ్చు. ఇలా అన్ని బాల్స్ ప్రిపేర్ అయిన తర్వాత డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై కావడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో తెలుసుకోవడానికి ముందుగా ఒక చిన్న బాల్ చేసి చెక్ చేసుకోవాలి. గులాబ్ జామ్స్ ఎప్పుడైనా సరే స్టవ్ ఫ్లేమ్ని మీడియం కంటే కొద్దిగా తక్కువ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల గులాబ్ జామ్స్ మొత్తము ఈవెన్గా కుక్ అవుతాయి. పైన లేయరు లోపల ఉన్న లేయర్ అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ అన్ని సైడ్స్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేలా తిప్పుకోవాలి.
చూసారా మనం ముందుగా చేసిన బాల్స్ సైజుకి ఇప్పుడు సైజుకి ఎంత ఇంక్రీజ్ అయిందో, ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇలా అన్నీ ఒకే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక స్ట్రైనర్తో తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో ఒక నాప్కిన్ వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగే మిగతా బౌల్స్ అన్నీ కూడా 1 by 1 వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందు రౌండ్ కంటే సెకండ్ రౌండ్లో ఆయిల్ టెంపరేచర్ పర్ఫెక్ట్గా ఉంది. గులాబ్ జామ్స్ కలర్ అంత త్వరగా చేంజ్ అవ్వట్లేదు, స్లోగా చేంజ్ అవుతుంది. ఇలాగే ఉండాలి. మీరు చేసినప్పుడు ఇలాగే ట్రై చేయండి. అన్ని వైపులా ఈవెన్గా కుక్ అయ్యేలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. అన్నీ ఒకే కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతే, ఫ్రైడ్ గులాబ్ జామున్స్ రెడీ. ఇప్పుడు ఈ ఫ్రైడ్ గులాబ్ జామున్స్ని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసుకొని సోక్ చేసుకోవాలి. షుగర్ సిరప్ వామ్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటే సరిపోతుంది. మరి వేడిగా ఉండకూడదు. అలా చేస్తే గులాబ్ జామ్స్ అన్నీ బాయిల్ అవుతాయి దాంట్లో. అలా కాకుండా మీడియం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామ్స్ అన్నీ వేసుకొని అన్నీ మునిగేలా ఒక స్పూన్తో కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా సైజ్ ఇంక్రీజ్ అవుతున్నాయో. ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారనిచ్చి మూత పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీగా సాఫ్ట్గా రెడీ అయ్యాయి. మరి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సాఫ్రాన్ యాడ్ చేయడం వల్ల సిరప్కి గులాబ్ జామ్స్కి మంచి కలర్ యాడ్ అయింది. అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. స్వీట్ లెవెల్ మీడియంగా తినే వాళ్ళకి నేను చెప్పిన మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకి, ఎక్కువ ఇష్టపడే వాళ్ళు సిరప్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొద్దిగా షుగర్ అండ్ వాటర్ ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. డిలీషియస్ సాఫ్ట్ అండ్ జ్యూసీ గులాబ్ జామున్స్ రెడీ. మరి కొద్దిగా బాదం ఫ్లేక్స్, కుంకుమ పువ్వు గార్నిషింగ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. గులాబ్ జామ్స్ని ఒకసారి కట్ చేసి ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చాయో చూద్దాం. మరి వీడియోలో చూపించినట్టు కొన్ని టిప్స్ ఫాలో అయ్యి సాఫ్ట్ అండ్ జ్యూసీ డిలీషియస్ గులాబ్ జామ్స్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిన బ్రాండ్తో ఇలా ఈ స్టైల్లో గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. కుదిరితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, వీలైతే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. మరి ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.